ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీ టీజర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో రిలీజ్కి దగ్గర పడుతుంది కదా, మరి కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు వెళ్తుంది. సో ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? మీరు సినిమా చూస్తాను రెడీగా ఉన్నారు కదా, అంటే మీ ఒపీనియన్ యాజ్ ఆఫ్ బజ్ ప్రకారం. సో అదే మీరు మనం యూత్లో ఉన్నప్పుడు ఏంటనేది రికలెక్ట్ చేసుకుంటారు చూస్తే. ఓకే. సో అది అంత మాత్రం చెప్పగలుగుతాం, ఎంజాయ్ చేస్తారు. సో అంటే నాకు ఒకటి అర్థం కాదు, వర్జిన్ బాయ్స్ మనం ఇప్పుడున్న ఈ కాలంలో ఒక వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ పెట్టి వర్జినిటీ కోల్పోవటానికి బాయ్స్ పడే పాటలు అవును అనే కాన్సెప్ట్తో సినిమా ఇది యాక్చువల్గా. ఎస్, కానీ అది ఇప్పుడున్న కాలానికి అది యాప్ట్ అనుకుంటున్నారా? అది ఎస్ డెఫినెట్లీ సార్. కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీల్లో అందరూ ఆ ఫేజ్ చూసే వస్తారు. ఆ ఫేజ్ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ అంతా ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన దాకా బాయ్స్ వర్జినిటీ కోల్పోకుండా ఉంటారని గ్యారెంటీ చాలామంది ఉంటారు. అందరికి ఎక్కడ వస్తుంది అవకాశము? అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం వచ్చిన వాళ్ళు కనెక్ట్ అవుతారు, అవకాశం రాని వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఓహో నేను ఇలాగే ఉన్నా, ఓహో నేను ఇలాగే ఉన్నా, అట్లా. అంటే ఈ కాన్సెప్ట్తో ప్రీవియస్గా కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ మీకు ఇందులో నచ్చిన పాయింట్ ఏంటి? డబ్బు పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు ఏదో కొత్తదనం ఉండాలి కదా. సో ఇంతకుముందు వచ్చిన కాన్సెప్ట్లు భిన్నమైన కథాంశం ఇందులో ఏముంటుంది? డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఇటువంటి స్టోరీస్ ఈ మధ్యకాలం లేవు. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నవ్వుకునే ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి పగలబడి నవ్వే ఏం లేవు సార్. నేను ఈ మధ్య ప్రతిదీ హ్యాపీగా నవ్వుకోవడానికి కావాలి కదా ఆడియన్స్కి. సో అది దొరికింది నాకు డైరెక్టర్ చెప్పంగానే. దొరికిందిరా ఇంకా అనుకున్నా. దాని టేకింగ్ అతని గేమ్ అని అవి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్లీష్ మూవీ మీరు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన రేంజ్ ఉంటుంది. మూవీ చాలా కాస్ట్లీగా తీస్తాడు అతను. సో అవుట్పుట్ దాన్ని మించి వచ్చింది, మన ఎక్స్పెక్టేషన్ మించి. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ వాళ్ళ నుంచి ఈ ఆర్టిస్టుల నుంచి బాగా పిండాడు. సో అందుకని అంత కాన్ఫిడెన్స్తో గిఫ్ట్లు కూడా అనౌన్స్ చేశాం, మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారని. అంటే ఇవాళ రేపు గిఫ్ట్ల కోసం సినిమాకి వచ్చేవాళ్ళు అనేది చాలా తక్కువ. దానికోసం అనేది కాదు, కానీ సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గిఫ్ట్, బిగ్గెస్ట్ గిఫ్ట్ దిస్ ఇయర్.